మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తెలుగు రాష్ట్రాల వాతావరణం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. నిప్పులు చెరిగే ఎండలు ఒకవైపు, ఉరుముల మెరుపులతో కూడిన అకాల వర్షాలు మరోవైపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం నేడు మంగళవారం మే 26న పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎండల తీవ్రత పెరగడంతో పాటు సాయంత్రం వేళ బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎండల సెగ గరిష్ట స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఇప్పటికే అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేశారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకునే సూచనలు ఉన్నాయి. రాజధాని హైదరాబాద్ లో కూడా 43 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో వామ్ నైట్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పుల వల్ల సాయంత్రం వేళ భారీగా వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి. ఈ సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పాత భవనాలు, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. ఎండలతో పాటు గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. తీర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ తేమ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం సమయంలో గాలులు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు బయటకు రావద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రభుత్వం జారీ చేసిన సూచనలను ప్రజలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు.